For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ. ప్రజలందరికీ నమస్కారము. ఈ వారంలో ఉండవలసిన ప్రతిఫలాలు ఎలా ఉన్నాయనేది మనం తెలుసుకోబోతున్నాము. ఈ క్రోధినామ సంవత్సరం ఆషాఢ మాసం 15వ తారీఖు నుంచి 21వ తారీఖు జూలై ఈ మాసం నందున మీనరాశి, ఈ మీనరాశి వాళ్ళకి ఎక్కువగా తెలివితేటలు, ఆలోచన విధానము ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి ఈ రాశి వాళ్ళకి ఏమిట్రా అంటే, వాళ్ళ ఇంట్లో ఏమి లేకపోయినా కూడా వాళ్ళు వేసుకునే డ్రెస్సులు, వాళ్ళు వేసుకునే విధానాలు హై లెవెల్గా ఉంటాయి. ఎందువల్ల అంటే వాళ్ళు పుట్టక ముందు నుంచి గర్భంలో ఉండనుంచే వాళ్ళకి తెలివితేటలు పెరుగుతుంటాయి. చేపకి పుట్టకముందు ఈత ఎలా నేర్చుకుంటామో ఆ విధంగా వీళ్ళకి ఎక్కువ తెలివితేటలు, ఎక్కువ ఆలోచనలు, ఎక్కువ పనులు, పెద్ద పెద్ద కార్యక్రమాలు, పెద్ద పెద్ద స్థాయికి వెదిగిపోవాలని వీళ్ళ ఊహ ఎక్కువగా ఉంటుంది. కానీ వీళ్ళు ఏ ఊహ ఊహించినా కూడా వీళ్ళ మీద ఉండాల్సిన కొన్ని చెడు దోషాలు, కొన్ని గ్రహ దోషాలు, కొన్ని గ్రహ దోషాల వల్ల కొంత ఇబ్బందులు పాలైపోయి కొన్ని సమస్యలతో సతమతం అయిపోయి పడిపోతుంటారు. మరి ఇలా పడిపోయిన వాళ్ళకి ఇప్పుడు మళ్ళా మంచి ఎగిసే టైం దగ్గరికి వచ్చింది. పడ్డవాడు చెడ్డవాడు కాదు కాబట్టి మళ్ళా బాగుపడాల్సిన యోగం, పైకి రావాల్సిన యోగము, ముందుకు రావాల్సిన కొన్ని పనులు, చేయాల్సిన కొన్ని కార్యక్రమాలు వీళ్ళకి అతి దగ్గరలో పెద్దగా చేయాల్సిన కార్యక్రమాలు కూడా దగ్గరగా వచ్చినాయి. కాబట్టి వీళ్ళు చేయాల్సిన మెయిన్ పని, వీళ్ళు చదివే చదువులో కానీ, వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యవసాయంలో కానీ, విదేశ ప్రయాణాల్లో కానీ, ఏ ఫీల్డ్ అయినా కానీ, సినీ ఫీల్డ్ కానీ, ఏ ఫీల్డ్ అయినా కానీ వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా కూడా ముందుగా ఎదుటి వాళ్ళని వీళ్ళు నమ్మకూడదు. ఎదుటి వాళ్ళని వీళ్ళు నమ్మారనుకోండి, వీళ్ళని తిప్పి కొట్టేస్తారు. అప్పుడు మళ్ళీ ఫస్ట్ స్థాయికి మనం ఎలా ఉన్నామో ఆ స్థాయికి మళ్ళీ పోవాల్సి వస్తుంది. కాబట్టి ఆ స్థాయికి పోకోకుండా మళ్ళీ ఎదగాలి, అభివృద్ధిగా రావాలి అంటే చాలా జాగ్రత్తలు, చాలా పనులు, కొన్ని కార్యక్రమాలు చేయాలి. చేసిన దాని వడల వీళ్ళకి మంచి జరుగుతుంది. మెయిన్గా ఇప్పుడు ఈ అమ్మవారు వారాహిని మాత నవరాత్రులు జరుగుతున్నాయి కాబట్టి ఆ అమ్మవారిని మీరు ఆమె గుడికెళ్ళి పారార్థన పూజలు చేసుకోండి. మీకు మంచి శుభ ఫలితాలు కనబడతాయి. ఆ అమ్మవారి ఆశీర్వాదం తప్పకుండా కలుగుతుంది. మీకు ధైర్య శక్తి, లక్ష్మీ శక్తి, గృహశక్తి, ఆరోగ్య శక్తి మీకు వృద్ధవుతుంది. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకుంటున్నారో, ఏ పని అనుకున్నా, ఎక్కడ పోవాలనుకున్నా కూడా కొన్ని ఆలోచనలు ఆలోచించి, ఆలోచించి ముందు అడిగేయండి. మీకు మంచి శుభ ఫలితాలు రాబోతున్నాయి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమ శివాయ.